శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, అధికార మదం తలకెక్కి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరి ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే కేతనపల్లి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ఈ మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు చుక్కెదురైతుందని చెప్పి మరి నిన్నటి రోజున దాని నుంచి ప్రజలను దృష్టిని మరల్చే కార్యక్రమంలో భాగంగా ఏకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ క్యాంపు కార్యాలయం మీదనే కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మరి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి మరి రాళ్లతో దాడి చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. దానికి తోడు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ దౌర్జన్యాలు, అదే విధంగా మరి ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు, ఏదైతే చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి తెలంగాణ జాతి పిత బాపు కేసీఆర్ మీద కూడా మరి ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్న పరిస్థితి. మరి దాంతో నిన్న ఆగ్రహించిన అక్కడ ఉన్నటువంటి లోకల్ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసి విసిరేసే క్రమంలో పోలీసులు అందరూ అడ్డుకొని ఆయన ఫోటోను జాగ్రత్తగా తీసుకొని పట్టుకొని పోయిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే వీళ్ళ అధికార మదం తలకెక్కి ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారో ఒకసారి చూడాలి. కేతనపల్లిలో అధికారాన్ని అంతా వినియోగించి కోట్ల రూపాయలు కుమ్మరించి మరి ఇక్కడ బాల్క సుమన్ను ఓడించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిందో అక్కడ బాల్క సుమన్ పట్టుబట్టి సిపిఐ సహకారంతో చైర్మన్ మరి ఇక్కడ గిరి ఎగరవేసిండు. జైల్లో పెట్టిన, ఆటంకాలు సృష్టించిన, దౌర్జన్యాలకు పాల్పడ్డా కూడా మరి అక్కడ కేతనపల్లిలో బీఆర్ఎస్ జెండాను ఎగిరింది. అదే విధంగా ఇబ్రహీంపట్నంలో కూడా అదే జెండా ఎగిరేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. దానికి తోడు మరి ఇక్కడ ఏదైతే ఖానాపూర్కు సంబంధించి మన మున్సిపాలిటీ ఉన్నదో ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆల్రెడీ మరి ఇక్కడ దాని మ్యాజిక్ ఫిగర్ 7 ఇలా బీజేపీ బీఆర్ఎస్ కలిపి మ్యాజిక్ ఫిగర్ దాటిన క్రమంలో అధికారులు ఏదైతే ఆల్ఫాబెట్ ప్రకారం బీజేపీ క్యాండిడేట్ ను మరి ఇక్కడ ముందుగా పిలిచి వాళ్లకు ఓటేసే వాళ్ళు చేయలేపాలనంటే 7 చేయలేపితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ విధంగా ఆమెను పిలుస్తారు, ముందు కాంగ్రెస్ వాళ్ళు పిలవాలని చెప్పి ఆల్రెడీ గెలిచినట్టు ప్రకటించడమే రెండో ఆమెను కూడా పిలిచి అక్కడ ఎవరు అని చెప్పి మరి ఇక్కడ పిలిచినట్టయితే ఆ ఓట్లు లెక్కిస్తే గెలిచే ఆమెను అధికారులతో పెట్టుకుని దాన్ని వాయిదా ఇచ్చింది. అంటే అధికార మదం, అధికార దుర్వినియోగం ఏ విధంగా ఉన్నది. ఇప్పటికే కేతనపల్లిలో మరి ఇక్కడ విలువ తీసుకున్నది కాంగ్రెస్, అయినా కూడా ఖానాపూర్ లో అదే పరిస్థితి మరి నెలకొనబోతా ఉన్నది. మరి ఇక్కడ ఇబ్రహీంపట్నం చూసుకున్నట్టయితే ఒక బీఆర్ఎస్ ఏదైతే చైర్మన్ అభ్యర్థి అంటే కిడ్నాప్ చేసి మరి ఇక్కడ దాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తే హైకోర్టు ద్వారా అడ్డుకొని మరి దాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఈ రకంగా గుండాయిజానికి పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గుండారాజ్, అసలే కాంగ్రెస్ నేతలు ఆపై తేలుకుట్టిన వారిలా చిందులు తొక్కారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను నిండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ దాడిలోకి దిగుతూ చివరికి పేదవారి పైన దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హద్దుమీరి ప్రవర్తించారు. ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి బాపు కేసీఆర్ పై కక్షతో శనివారం ఆయన క్యాంపు కార్యాలయంపై దాదాపు 100 మంది మూక దాడి చేశారు. రాళ్లు విసిరి ఫర్నిచర్ ధ్వంసం చేసి అరాచకం సృష్టించిండు. ఏకంగా ఆఫీసులో గోడపై నుంచి కేసీఆర్ ఫోటోను తొలగించి రేవంత్ రెడ్డి ఫోటో తగిలించిండు. ఇది ఏం రాక్షసానందం. ఇవాళ క్యాంపు కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలన్నా అయితే ఓకే, మరి ఇక్కడ ప్రధానమంత్రి ఫోటో రాహుల్ గాంధీ ఆఫీసులో పెట్టుకుంటాడా కాంగ్రెస్ వాళ్ళు దానికి సయ్యా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సవాలు విసురుతున్న పరిస్థితి. మరి గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు కూడా క్యాంప్ ఆఫీసులు కట్టించినప్పుడు పెట్టుకున్నా. ఇక్కడ చూసుకుంటే మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆయన వాళ్ళ నాయనది మరి ఇక్కడ రాహుల్ గాంధీది, సోనియా గాంధీది ఒక పెద్ద కట్టగట్టి పెట్టుకున్నాడు వెనుక. కానీ ఎక్కడ కూడా అక్కడ కేసీఆర్ ఫోటో పెట్టలేదు. ఎన్నడూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి ఆ రోజున కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకోవడం లేదని దాడి చేసిన పరిస్థితులు లేవు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిడవిల్లింది, ఇవాళ ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ చేయబడతా ఉన్నది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆఫీస్ మీదనే దాడి చేసిండ్రు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు అలా అసహనం ఏ విధంగా ఉన్నది. ఇక 2 సంవత్సరాలే మనకు కాలం మిగిలిన్నది. ఎన్నైనా చేసుకొని ఈ 2 సంవత్సరాలు ఎన్నైనా చేసుకోవాలనుకుంటాను. కానీ
రాబోయే రోజులలో మరి అంతకు పదింతలు దెబ్బతింటారు మీరు. ఖచ్చితంగా ఇవి ఏవైతే జరుగుతా ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి జరుగుతాయి. ఇవాళ ఎవరెవరైతే నోరు వారేసుకుంటా ఉన్నారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో వాళ్ళ నోళ్లు మూతబడే విధంగా కుట్లు కుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నాలుకలు కోసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలా వాళ్ళకు వంత పడుతున్న పోలీసులకు కూడా ఖచ్చితంగా వాళ్ళు శిక్షను అనుభవించక తప్పదనే విషయాన్ని గమనించాలి. దాష్టీకానికి దర్పణం దాదాగిరి చెల్లెలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ ముద్ర దాడిలో పగిలిన కిటికీ అద్దాలు. క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో తొలగిస్తున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి నాయకులు. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ఫోటో పెడితే తీసి మరి అక్కడికి విషయం తెలిసి వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు లోపలికి పోయి ఆ రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసి విసిరేసే ప్రయత్నం చేస్తే పాపం పోలీసులు క్యాచ్ పట్టి దాన్ని మరి ఇక్కడ పట్టుకొని పోతా ఉన్నారు. అద్దుమీరిన అరాచకం. కేసీఆర్ క్యాంప్ పై 100 మంది కాంగ్రెస్ మూకల దాడి. అధికారిక కార్యాలయంలో రేవంత్ ఫోటోతో హంగామా. మొన్న సిద్దిపేట, నేడు గజ్వేల్ క్యాంప్ ఆఫీసులపై దాడులు. ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ కార్యాలయాలపై దౌర్జన్యం. సోమవారం గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన పరిస్థితి ఇది. ఈ దౌర్జన్యం ఏంది? ఇవాళ ఒక క్యాంపు కార్యాలయం అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉండే అటువంటి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండే అటువంటి ఆఫీసుల మీదనే దాడులు చేసి ఇవాళ దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంది? ఇవాళ స్వయంగా హోంశాఖను పర్యవేక్షిస్తున్నది ముఖ్యమంత్రి. ఇలా హోంశాఖ మరి నిర్వహించడంలో విఫలమైండు, విద్యాశాఖను నిర్వహించడంలో విఫలమైండు, అదేవిధంగా మున్సిపల్ శాఖను నిర్వహించడంలో కూడా విఫలమైండు. ఆఖరికి 3 మున్సిపాలిటీలను వాటిని సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరికి ఓడిపోతున్నామని తెలిసి ఖానాపూర్ మున్సిపాలిటీని కూడా నిన్నటి రోజున దాన్ని ఆపే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే వెనుమబొజ్జు. అంటే వీళ్ళ మదం, అహంకారం ఏ విధంగా ఉన్నది, వీళ్ళ మదం అంశాలంటే ఏం చేయాలనేది కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు. ఇక ఒకవైపు ఈ రకంగా దౌర్జన్యాలుంటే మరోవైపు చిరు వ్యాపారుల మీద మరి ఇక్కడ బుల్డోజర్ తోటి దాడి చేసిండ్రు. దాంతో మరి ఇక్కడ ఒకే రోజు 800 చిరు వ్యాపారులను రోడ్డు పాలు చేసినట. శనివారం హైదరాబాద్ మోండా మార్కెట్ వద్ద చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసేందుకు వచ్చిన బుల్డోజర్ కు అడ్డంగా పడుకున్న బాధితులు అని చెప్పి మరి ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలోని సుమారు 6 సర్కిళ్లలో ఏకకాలంలో మొత్తం హైడ్రా బుల్డోజర్లతోటి మరి అక్కడ ఫుట్పాత్ షాపులు, ఎవరైతే వాళ్ళు నిత్యం వాళ్ళు బతకడం కోసం మరి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న షాపులు, అది మరి ఉదయం నుంచి సాయంత్రం పెట్టుకొని సాయంత్రం కాగానే వాళ్ళు మొత్తం అవన్నీ మడత పెట్టుకొని సపరేట్గా ఇంటికి వెళ్ళిపోతారు. అదే వాళ్ళకు జీవనాధారం. ఇవాళ వాళ్ళని 800 షాపులను అక్కడ నుంచి తరలించినట్టే 800 కుటుంబాలను రోడ్డున పడేసినట్టే. ఇలా 800 కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎక్కడైనా వీళ్ళు వ్యాపారం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు సరైన స్థలం చూపించకుండా ఇలా వాళ్ళ మీదకి బుల్డోజర్లను తీసుకొని పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అని అంటే ఇగో ఇది కదా ప్రజాప్రభుత్వం, ఇగో ఇది కదా ఇందిరమ్మ పాలన. ఇవాళ కూల్చివేతలు తప్ప నిర్మాణాలకు సంబంధం లేని మరి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పేదలను నట్టేట ముస్తా ఉన్నదో, ఇవాళ పేదలందరికీ కూడా అండదండగా ఉంటది అని చెప్పి ఇందిరమ్మ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ఇందిరమ్మ 1975లో ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ విధించి కనబడ్డ వాళ్ళను కనబడ్డట్టు మరి ఇక్కడ జైళ్లలో వేసిందో, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉన్నది. వాళ్ళను కనబడ్డట్టు వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా కూల్చేస్తూ రోడ్డు పాలు చేస్తున్నది. ఆమె జైలు పాలు చేస్తే వీళ్ళు రోడ్డు పాలు చేస్తా ఉన్నారు. ఇదే ఇందిరమ్మ రాజ్యం. మార్పు పేరుతోటి 10 సంవత్సరాల పాటు ప్రశాంతంగా గడిపిన పేదలందరినీ ఇవాళ మరి క్షణమొక యుగంగా బతికే విధంగా అనుక్షణం మరి గుండెల మీద చేసుకొని గుట్టు అనుకుంటూ ఇలా బతకాల్సిన దుస్థితిని తీసుకొని వచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక అధికార గర్వంపై గులాబీ పంజా. కక్ష సాధింపు రాజకీయాలను చిత్తు చేసిన వైనం. అరాచకాలను ఎదిరించి మున్సిపాలిటీలో విజయం. కేతనపల్లి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ వశం. చైర్పర్సన్ గా సంధ్యారాణి సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సరితా ముత్యాల శ్యామల. బాల్క సుమన్పై అక్రమ కేసుల అరెస్టులతో బెంబేలెత్తించిన వెనక్కి తగ్గిన బీఆర్ఎస్ దళం. ఖానాపూర్ లో రభస. ఎన్నిక నేటికి వాయిదా. 3 కూడా బీఆర్ఎస్ పరమయ్యేటియే. మరి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతోటి అక్కడ ఖానాపూర్ కైవసం చేసుకుంటామంటే కాంగ్రెస్ కు కన్నుగొట్టి
ఇవాళ దాన్ని కూడా అడ్డుకున్నది. 2 సార్లు ఇక్కడ కేతనపల్లిని అడ్డుకున్నారు. ఆఖరికి బాల్క సుమన్ మీద కాంగ్రెస్ రౌడీ మూకలు దాడి చేసి మరి ఇక్కడ అధికార మదంతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు ఉల్టా బాల్క సుమన్ మీదనే కేసు పెట్టి జైలుకు పంపిస్తే అయినా కూడా చెక్కు చెదరలేదు. బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అభిమానం కౌన్సిలర్లు ఎవరు కూడా ప్రలోభాలకు లొంగలేదు. అందులో ఒక కౌన్సిలర్ ఇల్లు కూల్చేయడానికి సింగరేణులను తీసుకుపోయి వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేసినా కూడా ఎక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ కానీ సిపిఐ కౌన్సిలర్ కానీ ఎక్కడ కూడా తలొగ్గకుండా ఖచ్చితంగా బాల్క సుమన్కు అండదండగా ఉండి ఇవాళ ఎవరు కూడా చీలిపోకుండా ఆ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ రోజే చెప్పిండు బీఆర్ఎస్ మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి బాల్క సుమన్ ఆ రోజే చెప్పిండు, ఎన్నిక ఇవాళ జరిగినా రేపు జరిగినా ఇంకా నెలకు జరిగినా బీఆర్ఎస్ చైర్మన్ సిపిఐ వైస్ చైర్మన్ దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. మీరు కలలు కనుడే తప్ప మీ కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ గిరి దక్కదు అని చెప్పి మన చెప్పిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కొత్త అప్పు 3900 కోట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రుణాల వేట 7న ఈ వేలం ద్వారా సేకరిస్తున్న ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో నూతన రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనట. కొత్త అప్పు 3900 కోట్లు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. 7వ తేదీన 3900 కోట్లు తీసుకోబోతా ఉన్నారు. అప్పుల మీదనే నడిపిస్తా ఉన్నది. అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటితే ఇక అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంటే చేబదాలు తెచ్చుకుంటా ఉన్నది. పోయిన సంవత్సరం 365 రోజులలో 363 రోజులు కూడా చేబదల మీదనే నడిపించింది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది, ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఇవాళ తెలంగాణ ప్రజలను అడ్డు విరుస్తా ఉన్నది. మరి 3 లక్షల కోట్లల్లా ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టినవా, ఏ ఒక్క నిర్మాణం అన్నా చేసినవా, ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చినవా, కనీసం మహిళలకు 2500 ఇచ్చినవా, పండు ముసలులకు 2000 4000 ఇస్తా అని ఊరించి ఇవాళ వాళ్ళను నట్టేట ముంచినవు. కనీసం వాళ్ళకన్నా 2000 4000 చేసినవా అంటే ఇంక ఎలక్షన్ బౌద్ధూరే. ఇక సీతక్క అంటది తులం బంగారం ఇచ్చినవా సీతక్క అంటే మాకు ఇంకా బొచ్చ టైం ఉన్నది 5 ఏళ్ళు, ఎలక్షన్ల ముందు ఒక విడత ఇచ్చినట్టు చేస్తే వాళ్ళే మళ్ళీ గొర్రెలు లెక్క వచ్చి మాకు ఓట్లేస్తారని చెప్పి ఇవాళ ప్రజలను గొర్రెల్లాగా చూస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు. మరిగా ఖచ్చితంగా ప్రజలు కూడా చైతన్యవంతులై కాంగ్రెస్ కు కోరితే దిమ్మ తిరగాలి. దానికోసం అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పైసలు లేవు, మక్కలు కొనద్దట. అధికారులకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఆదేశాలు. మక్కల భారం తగ్గించుకునేందుకు కుట్రలు. 200 కేంద్రాలకు 50 మాత్రమే ప్రారంభం. అందులోనూ కొనుగోలుపై 1,00,000 కొర్రీలు. వీళ్ళు ఆఖరికి వడ్లను కూడా కొనుగోలు చేయరు రాను. మూసీ కేసును ఎన్జిటి డిస్మిస్ చేయలేదు. సీఎం రేవంత్ పరపతి కోసమే ఈ ప్రాజెక్టు ప్రజల కోణంలో చేయకుంటే అడ్డుకుంటాం బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి. మరి ఇక్కడ మూసీని అడ్డుకోవడం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే మరి ఆయన ఫిర్యాదు చేసిండో మొన్న పతాక శీర్షికల్లో చెప్పిన ఆ పచ్చ పత్రికలు ఆయన మూసీ మీద వేసింది కొట్టుడు పోయిందని, అది కొట్టుడు పోయలేదు, అభయాన్స్ లో ఉన్నది, డిస్మిస్ కాలేదు, డిస్పోజల్ అయింది. వాళ్ళు ఏం చేస్తారో ఇంకా మనకు అలా డిపిఆర్ఏ బయటికి రాలేదు కదా. దాని మీద మీకు ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా పోతే రండి, మీకు సంబంధించిన ఏదైతే మీరు ఇచ్చిన ఫిర్యాదు అదే విధంగా ఉన్నది, వాళ్ళు నిబంధనల ప్రకారం చేయనట్టే ఉంటే ఖచ్చితంగా మేము జోక్యం చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ప్రాథమిక దశలో వాళ్ళ డిపిఆర్ఏ బయటికి రాకుండా ఇప్పుడు మేము అందులో జోక్యం చేసుకోలేము. వాళ్ళ డిపిఆర్ బయటకు వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఏ పని జరిగినా కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాం, మీరు రండి అని చెప్పిన పరిస్థితి. ఈ కౌలు రైతు ఆత్మహత్య, అప్పులు తీర్చలేక మనస్తాపం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో విషాదమట. మరి ఈ రకంగా కౌలు రైతులందరూ కూడా ఆత్మహత్యల పాలవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే దిగిరాకుంటే నరకమే, మిగిలింది మరో 48 గంటలే. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరికలు, అణుకేంద్రంపై బాంబుల వర్షం. K-10 ఫైటర్ జెట్ ను కూల్చిన ఇరాన్, మరో K-10 విమానం పైన దాడులు, 2 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు నష్టమట. మరి ఇక్కడ పశ్చిమాసియా యుద్ధం ఎడదేయకుండా సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా శనివారం ఇరాన్ లోని బుషహార్లోని అణు విద్యుత్ కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. రాజధాని టెహ్రాన్ కూడా దాడులతో దద్దరిల్లింది. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులకు దిగింది. దుబాయ్లోని వరాకిల్ ప్రధాన కార్యాలయంపై చేసిన డ్రోన్ దాడిలో ఆ భవనానికి భారీ రంధ్రం పడింది. ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీన్ సహా పలు నగరాలు సైరన్ల మూతతో మారుమోగాయి. పలు చోట్ల పేలుల శబ్దాలు వినిపించినాయి. ఇరు దేశాలు కూడా నష్టపోతా ఉన్నాయి. ఇవాళ
అమెరికా అయితే మరి అక్కడ నిరసనలతోటి ఓరెత్తుతా ఉన్నది. అయినా యుద్ధం ఏ విధంగా ఆపాలని చెప్పి ప్రయత్నాలు మరి ఇక్కడ ఆపడానికి వాళ్ళకు అవకాశం దొరకడం లేదు. ఇవాళ ట్రంప్ నా మాటకు తలొగ్గితే నాకు ప్రపంచంలో నా మాటకు విలువ ఉంటుంది, లేకపోతే ఇవాళ ఇరాన్కు నేను తలొగ్గితే నా మాట ఇక ప్రపంచంలో ఎవరు కూడా వినరు అని చెప్పి తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం కొనసాగిస్తా ఉన్నాడు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ఎంతైతే నష్టపరుస్తా ఉన్నదో అదే రీతిలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ను మరి ఇక్కడ భౌతికంగా అదే విధంగా నష్టపరుస్తా ఉన్నది. మరోవైపు అమెరికాకు సంబంధించిన విమానాలు కూలిపోతా ఉంటే ఇక్కడ బయట ప్రపంచ దేశాల్లో దానికి ఉన్న పరపతి దిగజారిపోతా ఉన్న పరిస్థితి. అందుకే ఏదైతే యుద్ధంతో గెలవడు కాబట్టి మాటలతో గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, బెదిరింపులతో గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు హార్ముజ్ జలసంధి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మరి ఇక్కడ భారత్ దిశగా ఇంధన నౌక వస్తుందట. ఇప్పటికే హార్ముజ్ను 8 నౌకలు ఇండియాకు సంబంధించిన 8 నౌకలు దాటినాయి. లేకపోతే ఇప్పటికే డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రమయ్యేది. మన మిత్ర దేశంగా ఇరాను మన నౌకలను మాత్రం మరి ఇక్కడ జాగ్రత్తగా పంపిస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ లేకపోతే గృహ అవసరాలకు కూడా ఎల్పిజి మరి దొరకని దుస్థితి ఉండేది, పెట్రోళ్ల కోసం బారులు తీరే పరిస్థితి ఉండేది. మరి అటన్నిటిని కూడా అధిగమిస్తా ఉన్నది. ఇలా జలసంధి నుంచి మన నౌకలు మాత్రమే రావడంతో దక్షిణానికి ఎలాంటి అన్యాయం జరగదట. లోక్సభ స్థానాల పెంపుపై ప్రధాని మోడీ స్పష్టీకరణ. ఆ రాష్ట్రాల స్థానాల దగ్గర గతంలో ఏదైతే మరి ఇక్కడ జనాభా ప్రాతిపదికన పెంచుతాం ఎంపీ స్థానాలను ఏదైతే చెప్పిందో జనాభా ప్రాతిపదికన కనుక పెంచినట్టే ఉంటే మరి ఇక్కడ కుటుంబ నియంత్రణను పాటించినవి కేవలం దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే. దాంతో ఇక్కడ జనాభా మరి ఇక్కడ నియంత్రణ జరిగింది. మీరు జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలు పెంచొద్దు అని చెప్పి ఏదైతే చెప్పారో దాంతో ప్రభుత్వం తలొగ్గింది. ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో దానిలో 50% అంటే జనాభాకు సంబంధం లేకుండా 100 ఉన్న కాడ 150, 50 ఉన్న కాడ 75 వస్తాయి. కాబట్టి దీంతో దక్షిణాదికి జరిగే నష్టం ఏమి లేదని చెప్పి వివరిస్తూ మరి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక బాసరకు 225 కోట్లట. జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై అధికారులతో మరి ఇక్కడ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, పనులే గడప దాటలేవు. మరి ఇక్కడ ఏదైతే భలే మరి దీనికి సంబంధించిన హామీలు అయితే ఇస్తాడు కానీ దానికి సంబంధించిన ఫండ్ అయితే రిలీజ్ అయితే లేదు. ఇక కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో వాళ్ళు పెట్టారు, వీళ్ళు వీకారు అని మరి దానికి సంబంధించిన అంశాన్ని పెట్టిండు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 3 పదులు దాటాకే 3 అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో లేట్ వయసు పెళ్లిళ్ళు అని చెప్పి అందరూ కూడా ఖచ్చితంగా మరి కెరీర్ లో ఏదైతే సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాను. గతంలో చూసుకున్నట్టయితే 20-21 దాటంగానే పెళ్లిళ్ళు అయ్యేటి, ఆడవాళ్ళకి 18 దాటంగానే పెళ్లిళ్ళు చేసేది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కెరీర్ కోసం చూస్తా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అన్ని మామిడి పనులు కాదు, రసాయనాలు కలిపిన పనులు ఉంటానట, జాగ్రత్తగా ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక గాంధీ ఆసుపత్రికి సంబంధించి మరి ఇక్కడ వృద్ధ తల్లిదండ్రులను కన్న కొడుకులు కన్న బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వదిలించుకోవడానికి మరి అక్కడ గాంధీ ఆసుపత్రిలో చేర్చి వాళ్ళని అనాథలుగా నమోదు చేయిస్తా ఉన్నారట. దాంతో గాంధీ ఆసుపత్రిలో మరి ఇక్కడ అనేక మంది వృద్ధులు అందులో నెలల తరబడి అందులోనే ఉంటున్నారు అని చెప్పి అలాంటి వాళ్ళని గుర్తించి మరి ఇక్కడ ఏదైతే అనాథ శరణాలయాల్లో చేర్పిస్తా ఉన్నారట. అంటే కన్న తల్లిదండ్రుల పట్ల కన్న బిడ్డల దాష్టికం ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బుషయర్ పై దాడి అని చెప్పి బాసరకు 225 కోట్లట. ఇక శిల్క పలుకులు వలుగుతున్నాడు. మావిగాని మారిచాట. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అంటూ నిర్ధారణ అయింది. ఎట్టకేలకు ఎందుకు అయింది రా విధవా? ఆ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలోనే కనుక రాజధాని నిర్మాణం పూర్తయ్యే ఉంటే దాన్ని మరి ఇక్కడ వేరే చోటికి తరలించే అవసరం ఉండనా? ఇలా జగన్ చెప్పిందని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. 1000 చదరపు గజాల మరి ఇక్కడ ఆ భూమిని తీసుకున్న తర్వాత 1000 ఎకరాల భూమిని తీసుకున్న తర్వాత 1,00,000 చదరపు గజాల భూమిని తీసుకున్న తర్వాత దానికి రోడ్లు వేయాలి, దానికి నల్లాలు వేయాలి, దానికి నీళ్ళు వేయాలంటే 2 లక్షల కోట్లు అవసరం అయితే ఇవాళ కేంద్రం ఆ 2 లక్షల కోట్లు ఇస్తుందా? రాష్ట్రం ఆ 2 లక్షల కోట్లను భరించగలుగుతుందా అని చెప్పి జగన్ ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నాడో దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదైతే ఆయన మావిగన్ అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటికి సమూహంగా మరి ఇక్కడ ఈ 3 సమూహంతో రాజధాని ఏర్పాటు చేసినట్టయితే ఆల్రెడీ రోడ్లు, భవనాలు, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయి ఉన్నది. కాబట్టి రాజధానికి 5-10 వేల కోట్లతోటే మరి రాజధాని నిర్మాణం అయ్యే అవకాశం ఉంటది. ఇలా అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టినా కూడా అది ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు. మరి 5 ఏళ్లలో చేయలేదు, ఇవాళ 2 సంవత్సరాలు దాటినా చేయలేదు. కాబట్టి ఇవాళ మరి ఏదైతే అమరావతి అనేది పేపర్ల మీదనే రాజధానిగా ఉంటుంది కానీ ఆ రాజధానిగా రూపుదిద్దుకోవాలంటే మరో 10-15 సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉంటది. మొత్తంగా 12 ఏళ్ల నుంచి రాజధానిని నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకప్పుడు తెలంగాణను చూసినది నవ్వుకునేది ఆంధ్ర వాళ్ళు, ఇలా ఆంధ్రాను చూసి తెలంగాణ వాళ్ళు నవ్వుకున్న పరిస్థితి. తెలంగాణ అభివృద్ధిని ఏదైతే ఈ 2.5 సంవత్సరాలు విడిచిపెట్టినట్టయితే గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి కన్ను కొట్టింది ఆంధ్రోళ్లకు. కానీ ఈ రీతిలో అభివృద్ధి చేసుకోవడానికి మాత్రం వాళ్ళ దగ్గర వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు లేవు అని చెప్పవచ్చు. మరి వాళ్ళ వారసులే ఇయ్యాలా మన తెలంగాణకు వచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ సత్యనాశనం అవుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ హల్చల్. ఇక వీని విధవ హెడ్డింగ్లు చూస్తే మనకు అర్థమవుతుంది ఈడు రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక ఏ విధంగా రాస్తా ఉన్నది. ఇవాళ దౌర్జన్యం అని కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ హల్చలట. అంటే ఎవడైతే దాడులు చేస్తా ఉన్నాడో వాళ్లకు ప్రోత్సహిస్తూ వీడు వార్తలు రాస్తా ఉన్నాడు. ఇలాంటి విధవలను ఇవాళ ఆంధ్రజ్యోతి మీద మరి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ హల్చల్ అంటాడా, ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద బీఆర్ఎస్ దాష్టికం అంటాడా? ఈ విధవకు తెలవాలంటే ఖచ్చితంగా అధికారం వచ్చిన వెంటనే వీని మీద దాడి చేయించి ఇదే రీతిలో రాయించుకోవాలి. బీఆర్ఎస్ హల్చల్, ఆంధ్రజ్యోతి ఆఫీసులో బీఆర్ఎస్ హల్చల్ అని చెప్పి రాయిస్తే అప్పుడు తెలుస్తుంది ఇలాంటి విధవలకు. అందుకే ఇలాంటి విషపుత్రికలను ఖచ్చితంగా వీళ్ళతో సహా పీకేయాల్సిన అవసరం అయితే తెలంగాణ ప్రజానీకానికి ఉన్నది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరగంగానే వీన్ని ఖచ్చితంగా పొలి మీద దాటేయాలి. ఖచ్చితంగా వీని ఆంధ్రజ్యోతి ఆఫీసులు ఎక్కడున్నా కూడా పూర్తిగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ విధంగా అయితే వీడు ప్రోత్సహిస్తా ఉన్నాడో దౌర్జన్యాలను రేపటి రోజున వచ్చే ప్రభుత్వం మరి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలు కూడా అదే విధంగా ప్రోత్సహిస్తుంది. మరి దీనికి ఆలోచన చేసుకోవాలి. తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పి తప్పును ఖండించాలి తప్ప ఇలాంటి దుర్మార్గులు మరి ఇక్కడ ఈ తప్పులను కూడా దాన్ని ఎలివేషన్ చేసి చూపించడం ఎంతవరకు కరెక్ట్ ప్రజానికం ఆలోచన చేసుకోవాలి. సిఎస్ఆర్ ఫండ్ పెరగాలన్నట. ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆఫీసులు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రం కేంద్రంగా ఉండి సిఎస్ఆర్ నిధులను మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడతా ఉన్నారు. వాటన్నిటిని కూడా మన రాష్ట్రంలోనే ఖర్చు పెట్టే విధంగా వాళ్ళను మరి ఇక్కడ కట్టడి చేయాలని చెప్తున్న పరిస్థితి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే స్టార్టప్ మాఫియాట. ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఫ్లిప్కార్ట్ పూర్వ ఉద్యోగులు సొంత కంపెనీలను స్థాపించుకున్నారు. ఇది తొలితరం స్టార్టప్ మాఫియా. ఓయో, ఓలా, జొమాటో, స్విగ్గీ పూర్వ ఉద్యోగులు కొత్త ఐడియాలతో మార్కెట్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓయో, ఓలా కాంపౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళే 90 పైచీలకు కంపెనీలను స్థాపించుంటారని అంచనా. ఇది స్టార్టప్ మాఫియా రెండో దశ. ఇప్పటికే అర్థమైంది కదా స్టార్టప్ మాఫియా అంటే అండర్ వరల్డ్ గ్యాంగ్ కాదు, ఎంటర్‌ప్రెన్యూర్ల బృందం అని. ఏదో ఓ కంపెనీలో ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత వివిధ సంస్థలుగా ఎదిగిన పాతగూడి పక్షుల సంఘమే ఇది. మరి మాఫియా తోటి ఎందుకు వెలుస్తాడు ఈ విధవ అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ అంటే ఉద్యోగిగానే ఉండాలన్నా ఇవాళ ఫ్లిప్కార్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సొంతంగా స్థాపించుకుంటా ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారుతా ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించాలి. మాఫియా లాంటి పదాన్ని వాడడం అయితే మరి ఇది ఈనాడోనికే చెల్లింది. మరి ఇలాంటి అంటే వాళ్ళు ఎవరైతే కొత్త కంపెనీలు పెడతా ఉన్నారో వాళ్ళు ఉద్యోగం చేసే స్థాయి నుంచి 100 మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదిగితే వాళ్ళని అభినందించాలి. కానీ వాళ్ళకు ఒక మంచి పేరు పెట్టడం చేతగాని విధవ ఇవాళ మాఫియాతో పోలుస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల నిబంధనలట. రాజకీయ కార్యకలాపాలను అనుమతించద్దు. అసలు అన్నిటిని రాజకీయం చేసిందే రేవంత్ రెడ్డి. ఇంకా రాజకీయ కార్యకలాపాలు చేయొద్దంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక ఐబీపీకి ఏడాదికి 2 ఇంజక్షన్లట. రోజు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. వేగంగా కొనసాగుతున్న పరిశోధనలు ఇప్పటి వరకు 2 దశలు పూర్తి. అన్ని ప్రయోగాత్మక దశల్లోనూ మంచి ఫలితాలు వచ్చినాయి. రాబోయే రోజులలో బీపీకి రోజు పొద్దున్నే బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్న పరిస్థితి. ఏడాదికి 2 ఇంజక్షన్లు అంటే 6 నెలలకు 1 ఇంజక్షన్ వేసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మరి భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలను వేధిస్తున్నది ఒకవైపు బీపీ సమస్య, రెండోది షుగర్ సమస్య. ప్రతిరోజు కూడా బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు 60% ఉన్నారు ఇండియాలో. మరి ఇక్కడ ఏదైతే బీపీకి 2 ఇంజక్షన్లు సరిపోతాయి అని ఏదైతే మరి వీళ్ళ ఇన్వెన్షన్ రాబోతా ఉన్నదో మరి ఇదే కనుక ఈ ట్రయల్స్ అన్ని సక్సెస్ అయినట్టు ఉంటే ఏదైతే బీపీ పేషెంట్లకు ఇదొక వరమనే చెప్పక తప్పదు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.